ఓం గం గణపతి నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం, రాజమహేంద్రవరం 9440255669, వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనం ఈ రోజుని జ్యోతిషశాస్త్ర పాఠముల్లో న్యూమరాలజీ గురించి చెప్పుకుందాం అనుకున్నాం. న్యూమరాలజీ గురించి ముందర మనం డిస్కస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి మానవుని యొక్క భూత భవిష్యత్ వర్తమానములు తెలియటానికి, మానవుని యొక్క కోరికలు నెరవేరటానికి, మానవుని ఆశాజీవి కాబట్టి మానవుడు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, దానికి ముందర ఏమి పరిహారములు చేసుకోవాలి, ఏమి శాంతులు చేసుకోవాలి అని తెలుసుకోవటానికి, అదేవిధంగా దాని యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది, గ్రహస్థితి ఏంటి, నెక్స్ట్ తన చదువు ఏ విధంగా సాగుతుంది, తను ఏ ఉద్యోగం చేస్తాడో, ఎటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడో, ఎటువంటి అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటారు, తర్వాత తనకి పుట్టే సంతానం ఏ విధంగా ఉంటుంది, సంతానం వలన తనకి లాభమా నష్టమా, సంతానం యొక్క కోరికలు తను ఫుల్ఫిల్ చేయగలదా లేదా, సంతానము తనకంటే అభివృద్ధిలో ఉండగలదా లేదా, నెక్స్ట్ తన అత్తమామల గురించి, తన తల్లిదండ్రుల గురించి, అదేవిధంగా తన మేనత్తలు, మేనమామలు, మేనల్లుళ్ళు అందరి గురించి, ఇక తన యొక్క వృద్ధాప్యంలో తాను ఏ విధంగా ఉండగలడు అని, నెక్స్ట్ ఇక ఏంటంటే తన యొక్క వార్ధక్యంలో తనకి ఏదైనా అనారోగ్యాలు వస్తే నన్ను ఎవరు చూస్తారని, తను కర్మ అంటే చేసే వృత్తి వ్యాపారాల గురించి, తను రాజయోగం ఉందా, రాజయోగం లేదా, దరిద్ర యోగం ఉందా, తన యోగం ఉందా, ఏ యోగం ఉంది, తన జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది, తనకి సన్యాస యోగం ఉందా, లేదంటే సంసార యోగం ఉందా, తనకి వివాహం అవుతుందా లేదా, తను ఎంత ఆస్తి సంపాదిస్తాడో ఆ యొక్క ఆస్తి తన పేరు మీద ఉంటుందా, వేరే వాళ్ళ పేరు మీద వెళ్తుందా, తన పిల్లలకి తను ఏమైనా న్యాయం చేయగలదా, తన మనవలకి మునిమనవలకి తను ఏమైనా న్యాయం చేయగలదా, ఇటువంటి సమస్తమైన కోరికల యొక్క రూపమే మానవుని యొక్క హృదయము. ఈ యొక్క మానవుని యొక్క హృదయంలో ఇన్ని కోరికలు ఉంటాయి. ఈ యొక్క ఇన్ని కోరికలను కూడా ఏ విధంగా సాగదీసుకుంటాడో ఫుల్ఫిల్ చేయాలంటే సిద్ధాంతి గారు కానీ, సంఖ్యాశాస్త్ర జ్యోతిష్కుడు కానీ, ఇకపోతే అష్టరేఖ కోవిదుడు కానీ, వీళ్ళు ఎవరైనా ప్రశ్న జాతకం కానీ, వీళ్ళు ఎవరైనా ఏదో ఒక ఆధారంతో వాళ్ళు వీళ్ళ యొక్క భూత భవిష్యత్ వర్తమానంలో తన యొక్క అంతర్నేత్రంతో తెలుసుకొని వాళ్ళు ఇతనికి చెప్తారు. అతని యొక్క వాళ్ళ యొక్క సలహా సహకారములతోటి ఇతను కూడా పురోభివృద్ధి సాధిస్తాడు. అది కూడా సరైన వాళ్ళు చెప్పినట్టయితేనే జరుగుతుంది, లేకపోతే జరగలేదు. ఇందులో కూడా ఇంకోటి ఉంది. తను ఏ మంత్రాన్ని ఉపాసన చేయాలి, తను ఏ దేవతను ఆరాధన చేయాలని కూడా ఉంటుంది. తన దేవత ఈ ఆరాధన తను చేసే దేవత యొక్క ఆరాధన మంత్రం తనకు నప్పుతుందా లేదా తెలుస్తుంది. గురువుల వలన ఇతనికి వరాలు ఉంటాయా, శాపాలు ఉంటాయా, అనుగ్రహాలు ఉంటాయా, ఆగ్రహాలు ఉంటాయా, ఇవన్నీ కూడా అతను తెలుసుకునే అవకాశాలు చాలా జ్యోతిషశాస్త్రం ద్వారా ఉంది. అయితే ఇది ఎన్ని రకాలుగా తెలుసుకోవచ్చు అన్నట్టయితే, ఒకటి జ్యోతిషశాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. జ్యోతిషశాస్త్రం పూర్తిగా గ్రహాలు మీద ఆధారపడింది. గ్రహ గతులను బట్టి జ్యోతిషశాస్త్రం ద్వారా ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి తన యొక్క మానవుడు హస్తరేఖలు అంటే హస్త సాముద్రిక అంటారు, దీని రూపంగా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రశ్న జాతకము, అంటే ఇవన్నీ కూడా పుట్టిన సమయం అది లేకపోతే ప్రశ్న జాతక చక్రం ప్రకారంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇంకొకటి న్యూమరాలజీ, అంటే దీనినే సంఖ్యాశాస్త్రం అంటారు. ఈ సంఖ్యాశాస్త్రం దేని మీద బేస్ అవుతుంది అన్నట్టయితే, ఇది సంఖ్యల మీద, అంటే 1 2 3 4 5 6 7 8 9 ఈ సంఖ్యలు మనకి ఆధారం. ఈ సంఖ్యలు కూడా నవగ్రహాలను బట్టే వచ్చాయని ఉంటుంది. అది మీకు తర్వాత చెప్తాను. అయితే వీటిల్లో మనం జ్యోతిషశాస్త్రం ద్వారా మన భవిష్యత్తు తెలుసుకోవాలా, లేదంటే హస్తరేఖల ద్వారా మన భవిష్యత్తు తెలుసుకోవాలా, లేదంటే ప్రశ్న జాతకం ద్వారా మన భవిష్యత్తు తెలుసుకోవాలా, లేదంటే గురువుల ద్వారా వాళ్ళకు అనుగ్రహం ద్వారా మన భవిష్యత్తు తెలుసుకోవాలా, లేదంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మన భవిష్యత్తు తెలుసుకోవాలని మన తర్జన పడుతుంటే, దానికి నేను ఒక ఆన్సర్ ఇస్తాను. ఏదైనా ఒకటే గమ్యస్థానం చేరటానికి మనము ఒక దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళాలంటే తూర్పు దిశ నుంచి కూడా దారి ఉంటుంది,
పడమర దిశ నుంచి దారి ఉంటుంది, దక్షిణ, ఉత్తర, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయవ్య దిక్కుల నుంచి కూడా దారి ఉంటుంది. అంటే ఏ దారి అమ్మట వెళ్ళినప్పటికైనా సరే మన యొక్క కాన్సెప్ట్, మన గోలు దైవ దర్శనం, దేవాలయ దర్శనం. కాబట్టి ఏ రూట్లో వెళ్ళినప్పటికైనా సరే మనం దేవుడు దర్శనం అవుతాడు. మన మనస్సు మంచిది అవ్వాలి. మనకి దేవుని దర్శనం చేసిన కాన్సెప్ట్ మనకు ఉండాలి. ఆ కాన్సెప్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇప్పుడు అదేవిధంగా మన భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవాలి అన్నట్టయితే మటుకు మనము నేను చెప్పిన ఈ యొక్క యాంగిల్స్లో ఏ యాంగిల్ ద్వారా అయినా సరే వెళ్ళవచ్చు. అయితే నిన్న మనకి జ్యోతిష్ శాస్త్రం గురించి నేను చెప్పడం జరిగింది, ఇంట్రొడక్షన్ లెసను. తర్వాత వాస్తు శాస్త్రం గురించి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నేను న్యూమరాలజీ గురించి చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. సంఖ్యల మీద పూర్తిగా బేస్ అయింది ఇది. అంటే ఇక్కడ మనకి చెప్పుకునేవి 9 సంఖ్యలు అని అంటాము. ఆ యొక్క 9 సంఖ్యలు అన్నట్టయితే 1 2 3 4 5 6 7 8 9. అంటే ఈ 9 సంఖ్యలకి కూడా నవగ్రహాల్ని ప్రతిక్షేపించుకుంటాము. ఏదైనా ఎవరైనా ఎక్కడికి వెళ్ళినప్పటికైనా సరే నవరత్నాల బట్టి చెప్పిన, న్యూమరాలజీ ప్రకారం చెప్పిన, ఆ అష్టరేఖల ప్రకారం చెప్పిన గ్రహాలను అనుసరించే చెప్పాలి, కానీ గ్రహాలను వ్యతిరేకించి ఎవరూ చెప్పకూడదు. వేరే దారి లేదు, అదొక్కడే తెలుసుకోవాలి ఎవరైనాను. ఇక మనకి ఈ 9 సంఖ్యలకి కూడా మనకి నవగ్రహాలని ప్రతిక్షేపించుకుంటాం. అయితే అవి ఎవరు, ఏంటి, ఎలాగా అంటే సూర్యగ్రహం అన్నది ఉంది. అంటే సూర్యుడు, రవి, జాతకంలో రవి అంటారు, సూర్యుడు అంటారు, ఆదిత్యుడు అంటారు. ఈ గ్రహానికి న్యూమరాలజీలో 1 అంకె అధిపతి. 1వ సంఖ్యకి సూర్యుడు అధిపతి. ఎవరైనా 1వ సంఖ్యలో 1వ తారీఖున పుట్టాడంటే సూర్య ఆధిపత్యం ఉంటుంది అని మీరు ఎవరైనా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ సంఖ్య 2. ఈ 2వ సంఖ్యకి అధిపతి ఎవరు అన్నట్టయితే చంద్ర భగవానుడు. ఈ యొక్క 2వ సంఖ్యలో పుట్టితే చంద్ర భగవాను యొక్క అధీనంలో ఉన్నాడని చెప్పవచ్చు. 3వ సంఖ్యకి అధిపతి గురుడు, అతన్ని జూపిటర్ అంటారు. అందుకు 3వ సంఖ్యలో కానీ పుట్టినట్టయితే అతను గురుడు యొక్క ఆధిపత్యంలో ఉన్నాడని మనం గ్రహించగలము. ఇక 4వ సంఖ్య అన్నది ఉంది. 4వ సంఖ్య అంటే 4వ తారీఖున పుట్టినట్టయితే 4వ సంఖ్యకి అధిపతి రాహుగ్రహ. అదేవిధంగా 5వ సంఖ్యకి అధిపతి బుధుడు, దానినే మెర్క్యూరీ అంటాము. మెర్క్యూరీ ఆధిపత్యంలో ఉన్నది 5వ నెంబరు. ఈ 5వ నెంబరు యొక్క క్యారెక్టర్స్, మెర్క్యూరీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఈ యొక్క 5వ నెంబర్లో పుట్టిన వాళ్ళల్లో ఉంటాయి, 5వ నెంబర్లో ఉంటాయి. 5వ నెంబర్ కార్డు తీసుకున్నప్పటికైనా దాన్ని మెర్క్యూరీ ఆధిపత్యంలోనే ఉంటుందని మనం గ్రహించగలగాలి. మనకి ఒక ఫార్ములాని మనం క్రియేట్ చేసుకుంటే దాని ప్రకారం మ్యాథ్స్ ఎన్నైనా చేయొచ్చు. అంతేగాని ప్రతి మ్యాథ్స్ కూడా కంఠస్థం చేయాలి అన్నట్టయితే మానవునికి మేధస్సు, మానవుకి బుర్ర సరిపోదు. ఫార్ములాని గ్రహించండి మీరు. ప్రతి దానికి కూడా 9 ప్లానెట్స్, 7 ప్లానెట్స్, రవిచంద్ర, కుజ, బుధ, గురు, శుక్రు, శనులు, ఈ 7 ప్లానెట్స్ ప్లస్ రాహు, కేతువులు అంటే షాడో ప్లానెట్స్, వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. దీన్నే ప్రతిక్షేపించుకుంటాము. ఆ ప్రతిక్షేపించుకునేది మన తెలివితేటలతో ఆధారపడి ఉంటుంది అనేది గ్రహించాలి. నెక్స్ట్ 6వ అంకెకి శుక్రుడు అధిపతి అంటే వీనస్. 7వ అంకెకి మా కేతు అధిపతి అవుతాడు. 8వ అంకెకి శని అధిపతి. 8వ అంకెకి శని, శాటర్న్ అధిపతి. 8వ అంకెలో 8వ తారీఖున ఎవరైనా పుట్టినట్టయితే శాటర్న్ అండల్లో ఉన్నారు. శాటర్న్ క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళు ఉంటాయని గ్రహించాలి. మీరు అప్పుడే ఈ జాతకాలు చెప్పకండి. దీనికి చాలా 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 కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్లు అన్నీ మారిపోతుంటాయి. కారణం ఏంటంటే తెలుపు రంగు ఉంది. ఈ తెలుపు రంగు డైరెక్ట్గా తెలుపు రంగు, కానీ నలుపు రంగుతో కలిసి చావంచ అవుతుంది. నలుపు రంగు ఎక్కువ, తెలుపు రంగు తక్కువైతే బాగా బ్లాక్ అవుతుంది. నలుపు రంగు తక్కువ, తెలుపు రంగు ఎక్కువైనట్టయితే చాలా చావంచ అవుతుంది. ఇన్ని రకరకాలు ఉన్నాయన్నమాట. ఇన్ని రకాల కాంబినేషన్స్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కూడా మెడికల్ లాంటిదే. ఇక తర్వాత 9వ అంకెకి అధిపతి కేతువు. అంటే 9వ తారీఖున ఎవరైనా పుట్టినట్టే కేతు అండల్లో పుట్టారో కేతు యొక్క గుణగణాలు వీరికి ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇక ప్లూటోను ప్లస్ యురేనస్ కొత్త గ్రహాలని మనం కనిపెట్టాము. అవి ఏంటంటే 11వ తారీఖున కానీ పుట్టినట్టయితే ప్లూటో, 22వ తారీఖున పుట్టినట్టయితే యురేనస్ గ్రహాలు ఉంటాయి. వీళ్ళకి అధిపతి అని చెప్పవచ్చు. ఇక్కడికి ఈ యొక్క గ్రహాలకి సంఖ్యలకి ఉండే సంబంధ బాంధవ్యం తెలిసింది. అయితే ఇక్కడ
వారాలకి మీకు సంఖ్యలకు ఉండే సంబంధ బాంధవ్యం ఏంటో ఒక్కసారి నేను చెప్తాను వినండి. 1వ తారీఖున పుట్టిన వాళ్ళకి 1కి ఆదివారం ఆధిపత్యం వహిస్తుంది. అదేవిధంగా 2కి సోమవారం ఆధిపత్యం వహిస్తుంది. తర్వాత మంగళవారానికి 9 ఆధిపత్యం వహిస్తుంది. బుధవారం 5 ఆధిపత్యం వహిస్తుంది. గురువారం 3 ఆధిపత్యం వహిస్తుంది. శుక్రవారం 6 ఆధిపత్యం వహిస్తుంది. శనివారం 8 ఆధిపత్యం వహిస్తుంది. అయితే ఇక్కడ ఆదివారం అనేటప్పటికల్లా మనం 1ని ప్రతిక్షేపించుకోవచ్చు. అదేవిధంగా 4వ తారీఖు 4కి కూడా రవికి ఆధిపత్యం ఉంది. తర్వాత 7వ తారీఖుకి కూడా 7వ అంకెకి కూడా సోమవారానికి ఆధిపత్యం ఉంది. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క సంఖ్యలకి గ్రహాల ఆధిపత్యం వచ్చింది. తర్వాత ఈ వారాలకు కూడా గ్రహాల యొక్క ఆధిపత్యం వచ్చింది అని నేను చెప్తున్నాను. ఇకపోతే ఈ వారాల గురించి అయ్యింది. నెక్స్ట్ మనకి రాసులు, లగ్నాలు అంటే జాతకంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అని 12 రాసులు ఉన్నాయి. ఈ 12 రాసులు కూడా ఏ సంఖ్యలకు ఆధిపత్యం వహిస్తాయి అని మనం చూసుకున్నట్టయితే 1వ అంకెకి సింహరాశి ఆధిపత్యం వహిస్తుందండి. అదేవిధంగా 4వ అంకెకి కూడా సింహరాశి ఆధిపత్యం వహిస్తుంది. 2వ అంకెకి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు, అదే కర్కాటక రాశి. 7వ నెంబర్కి కూడా కర్కాటక రాశి ఆధిపత్యం వహిస్తుంది. 3వ అంకెకి ధనుస్సు రాశి, మీనరాశి. 3వ అంకెకి ధనుస్సు రాశి, మీనరాశి. అదేవిధంగా మీకు 5వ అంకెకి కన్యా రాశి, మిథున రాశి. 5వ అంకెకి కన్యా రాశి, మిథున రాశి. 6వ అంకెకి తులారాశి, వృషభ రాశి. 8వ అంకెకి మనకి మకర రాశి, కుంభరాశి. 9వ అంకెకి మేషరాశి, వృశ్చిక రాశి. ఇప్పుడు మీకు మరలా ఒక్కసారి చెప్తున్నాను. 1, 4 సింహరాశి, 2, 7 కర్కాటక రాశి, 3 ధనుస్సు మీనరాశులు, 5 కన్యా మిథున రాశులు, 6 తులా వృషభ రాశులు, 8 మకర కుంభరాశులు, 9 మేష వృశ్చిక రాశులు. ఇక్కడ మనకి రాశులకి సంఖ్యలకి అనుబంధం మనం చెప్పుకోగలిగాం. నెక్స్ట్ మనకి న్యూమరాలజీ ప్రకారంగా మనకి ఇంకొక అవసరం ఒకటి ఉంది. మనం ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లెటర్స్కి అంకెలని ప్రతిక్షేపించుకోవాలి. ఏ అక్షరానికి ఏ అంకె ప్రాతినిధ్యం వహిస్తుంది అని నేను చెప్తాను, ఇప్పుడు వినండి. 1వ అంకె AIJQY అనే అక్షరాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. BKR అనే అక్షరాలకి 2వ అంకె ప్రాతినిధ్యం వహిస్తుంది. అదేవిధంగా CGLS అనే అక్షరాలకి 3వ అంకె ప్రాతినిధ్యం వహిస్తుంది. DMT అనే ఇంగ్లీష్ అక్షరాలకి 4వ సంఖ్య ప్రాతినిధ్యం వహిస్తుంది. EHNT అనే ఇంగ్లీష్ అక్షరాలకి 5వ నంబరు ప్రాతినిధ్యం వహిస్తుంది. UVW అనే 3 ఇంగ్లీష్ అక్షరాలకి 6వ నంబరు ప్రాతినిధ్యం వహిస్తుంది. OZ అనే 2 ఇంగ్లీష్ అక్షరాలకి 7వ నంబరు ప్రాతినిధ్యం వహిస్తుంది. P అనే ఇంగ్లీష్ అక్షరానికి 8వ నంబరు ప్రాతినిధ్యం వహిస్తుంది. అదేవిధంగా F అనే ఇంగ్లీష్ అక్షరానికి 9వ నంబరు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ఇక్కడ మనకి 9 అంకెలు 26 అక్షరాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. అవి ఏంటో మనం చెప్పుకున్నాం. అదే కదా 9 అంకెలు కూడా 12 రాసులకి 12 లగ్నానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క 9 అంకెలు కూడా 7 వారాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. అదేవిధంగా 9 అంకెలు కూడా నవగ్రహాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇవి ఫండమెంటల్స్. ఇవి కానీ మనకు వచ్చినట్టయితే ఈ కాంబినేషన్స్ మనం చేసుకోవటం అన్నీ కూడా ఒక ఐటమ్స్ అన్నీ కూడా మనం సిద్ధం చేసుకున్నాం అన్నట్టయితే
రంగులన్నీ సిద్ధం చేసుకున్నాం అంటే కొత్త రంగులు తయారు చేయడానికి మన కాంబినేషన్స్ అలాగలా కలుపుకుంటే కొత్త షేడ్స్ అన్నీ వస్తుంటాయి. అదేవిధంగా ఈ అంకెలు కూడా సూర్యుడు ఉన్నాడు అంటే ఒకటి ఆ యొక్క 11 అన్నట్టయితే సూర్యుడు ఉంటుంది. 22 అంటే చంద్రుడు ఉంటుంది. అదేవిధంగా 12 అంటే సూర్యుడు ప్లస్ చంద్రుడు ఉంటుంది. అదేవిధంగా 13 అంటే సూర్యుడు ప్లస్ గురుడు ఉంటాడు. 14 అంటే సూర్యుడు ప్లస్ రాహు ఉంటారు. మనం ఈ విధంగా కాంబినేషన్స్ అన్నీ కూడా సెట్ చేసుకోండి. మనము ఈ యొక్క గ్రహాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణగణాల్ని మనము మళ్ళీ జ్యోతిశాస్త్రంలోకే వెళ్ళాలి. మనం ఎంత సంఖ్యాశాస్త్రంలోకి వచ్చినప్పటికైనా సరే కొన్ని సందర్భాల్లో మనం జ్యోతిశాస్త్రంలోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆదేశానుసారంగా దీన్ని ఇందులో పెట్టుకోవాలి. అది తప్పదు. మనకి ఏంటంటే ఒక బియ్యం ఉన్నాయి, పరమాన్నం చేయాలని కాన్సెప్ట్ ఉన్నప్పటికన్నా సరే బియ్యం దగ్గరికి వెళ్ళాలి. తర్వాత పులిహార చేయాలని కాన్సెప్ట్ ఉన్నప్పటికన్నా ఇంకో రకాలు చేసిన మళ్ళీ బియ్యం దగ్గరికే వెళ్ళాలి, రైస్ దగ్గరికి వెళ్ళాలి. అదేవిధంగా మీరు అన్నం చేయాలన్న బియ్యం దగ్గరికి వెళ్ళాలి. తర్వాత పిండి చేయాలన్న బియ్యం దగ్గరికి వెళ్ళాలి. మీకు రాత్రుల్లో ఏంటంటే టిఫిన్లు చేస్తుంటారు అందరూ. ఉప్పుడు పిండి చేయాలన్నప్పుడు బియ్యం నూకతో పిండి చేయాలన్న మళ్ళీ బియ్యం దగ్గరికి వెళ్ళాలి. చూడండి. తర్వాత దేవుడికి అక్షరాలు చేయాలన్న బియ్యం దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఎవరినైనా దీవించాలన్నప్పుడు కానీ అక్షరాలు వేయాలన్న బియ్యం దగ్గరికి వెళ్ళాలి. కానీ బియ్యం ఒకటే, కానీ దాని యొక్క కాంబినేషన్లో ఎవరితో కలిస్తే వాళ్ళ యొక్క లక్షణాలు పొందుతున్నాయి. అదేవిధంగా ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా 7 గ్రహాలు కూడా మీరు ఎప్పుడూ కూడా జ్యోతిశాస్త్రమే మెయిన్ హార్ట్ లాంటిది, గుండెకాయ లాంటిది. ఈ జ్యోతిశాస్త్రం రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శనులు ఈ గ్రహాలని మీరు ఈ గ్రహాల యొక్క పరిమాణము, ఈ గ్రహాల యొక్క లైఫ్, ఈ గ్రహాలు ఇచ్చే గుణగణాల్ని మీరు అవపాసన పట్టినట్టయితే మీరు దేనికన్నా సిద్ధం అయిపోతారు, దేనికన్నా చేయగలరు. తర్వాత అవి 7 గ్రహాలు కూడా ఒరిజినల్ గ్రహాలు, రాహుకేతులు షాడో ప్లానెట్స్. అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోండి. మొదట జ్యోతిష్ శాస్త్రం అన్నది మనకు ఆకలింపు చేసుకున్నట్టయితే న్యూమరాలజీ క్షణాల్లో వస్తుంది మనకి. అంతేగాని జ్యోతిష్ శాస్త్రం రాకుండా న్యూమరాలజీ రావాలంటే ఎవరి వల్ల అవ్వదు. ముందర ప్రతిదానికి కూడా మాతృగా జ్యోతిష్ శాస్త్రము, జాతకము. అందుకు ఫస్ట్ ఎవరైనా జ్యోతిషం నేర్చుకోండి. దీనికి అనుబంధంగా ఇవన్నీ కూడా నేర్చుకుంటే మీకు దీనికి న్యాయం చేయగలరు, దానికి న్యాయం చేయగలరు, అన్నిటికీ న్యాయం చేయగలరు. ఈ యొక్క సంఖ్యాశాస్త్రం దేనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నట్టయితే మనకి ఏ తారీఖున పుట్టామో ఆ గుణగణాలన్నీ మనకు వస్తాయి. మనకి ఏ తారీఖున ఏ పని చేయాలన్నది కూడా వస్తూ ఉంటుంది. వస్తే ఏ గ్రహ ఇన్ఫ్లుయెన్స్ అది వస్తుంటుంది. నెక్స్ట్ ఎక్కువగా మనకి ఇందులో లక్కీ నెంబరు, ఈ డెస్టినీ నెంబరు, ఫ్రెండ్లీ నెంబర్స్, న్యూట్రల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఏ నెంబర్ మనకి నప్పుతుంది, ఏ నెంబర్ మనకి నప్పదు. మనకి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి టోటల్ నెంబర్ ఎంత, దాన్ని బట్టి మన పేరుని బట్టి నెంబర్ ఎంత, ఈ రెండు కూడా మిత్రత్వాల, శత్రుత్వాల ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే మనకి అన్ని విధాలా కూడా జీవితం క్రమబద్ధంగా వెళ్తుంది నేను అనుకుంటున్నాను. జీవితాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు. పుట్టిన బ్రహ్మదేవుడు కూడా జాతకం మార్చే శక్తి ఎవరికి లేదు. కానీ ఆ యొక్క దోషాలు ఏదైనా మనం తెలుసుకున్నామో అన్నట్టయితే ఆ దోష నివారణకి మనం శాంతులన్నీ చేసుకుంటే ఆ యొక్క వచ్చే కష్టము సింపుల్గా వస్తుంది. నేను ఒక ఉదాహరణ జాతకం నేను ఇస్తాను. ఆయన కన్యాలగ్న జాతకం అయినట్టయితే ఆయనకి ఎన్నో కష్టాలు పడ్డాడు, అనారోగ్యాలు వచ్చాయి. ఆయన అనారోగ్యం ఏ విధంగా ఫేస్ చేశాడో, అనారోగ్యం నుంచి ఏ విధంగా శాంతులు చేసుకొని బయటపడ్డాడో మీకు రాబోయే వీడియోలో నేను చెప్తాను. తప్పనిసరిగా ఆ వీడియో అందరూ చూడాలి. చూస్తే అందరికి కూడా మంచి జరుగుతుందని, మంచి అవగాహన వస్తుందని, జ్యోతిషశాస్త్రం పట్ల ఉన్న జనాల్లో ఉండే దురుద్దేశం, దురభిమానం, దురహంకారం ఇన్ని పోయి జ్యోతిషశాస్త్రం కూడా ఒక శాస్త్రమే. వేదాంగంలో ఉన్నది, వేదాంగంలో కూడా జ్యోతిర్వేదం అన్నది ఉంది. కాబట్టి అది అందరికీ తెలుస్తుంది. కాబట్టి నేను ఇది ఓన్లీ ఇంట్రడక్షనే ఇచ్చాను. ఇక నుంచి నెమ్మదిగా ఒక్కొక్క క్లాసు కండక్ట్ చేస్తుంటాను. జ్యోతిశాస్త్రం ఒకరోజు, వాస్తుశాస్త్రం ఒకరోజు, న్యూమరాలజీ ఒకరోజు, ఆధ్యాత్మికంగా ఒకరోజు చెప్తాను. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవల మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అవర ప్రసారము. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ శాంతంగా ఉండాలి, మనము అందులో శాంతంగా ఉంటాము. అందరికీ నమస్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.
మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయంను కామెంట్ రూపంలో తెలియచేయండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఏ చిన్న సందేహం కన్నా వాస్తు, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర, ముహూర్త విభాగంలో ఏ చిన్న సందేహం కన్నా మాకు ఫోన్ చేయండి. 24 గంటల లోపల స్పందించగలము. నేను మీకు సేవ చేయటానికి ఉన్నాను. మీరు నా చేత సేవ పొందటానికి సిద్ధంగా ఉండండి. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. నా ఛానల్లో మిగిలిన విషయాలు అన్నీ కూడా చూస్తూ ఉండండి. శుభం భూయాత్.